నమస్తే. వెల్కమ్ టు విభావరి నేచర్. ఈరోజు మీకు చూపించే మొక్క బచ్చల తీగ గురించి మాట్లాడుకుందాము. ఇదేదో మీకు తెలియదు, నేనేదో కొత్తగా చెప్తున్నా నేను అనుకోవట్లేదు. జస్ట్ ఒకసారి గుర్తు చేసుకోవడమే. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. మీ గార్డెన్లో ఇప్పటివరకు లేకపోతే ఖచ్చితంగా గింజలు వేసుకోండి. గార్డెనింగ్ చేయని వాళ్ళైనా ఏదో ఒక తొట్లో వేసుకోండి. ఒక్కసారి మనం గింజలు వేసుకున్నట్లయితే మనకి సంవత్సరం మొత్తం ఆకులు వస్తూనే ఉంటాయి. ఎట్లాంటి పెస్ట్ రాదు. మనము ఒకసారి ఆకు తెంపిన తర్వాత కొంచెం కంపోస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఏ కుండీలో చూసినా ఈ తీగ పచ్చలి ఎంత ఫ్రెష్గా ఉంది. ఆకు వర్షాలకి మంచిగా అయిపోయింది. చాలా ఉంది. చూపిస్తాను సార్, ఎన్ని మొక్కలు ఉన్నాయో చూపిస్తాను. ఈ పచ్చడిలో ఫ్రీ రాడికల్స్ ని తొలగించే శక్తి ఉంటుంది. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మన శరీరానికి మంచి చేసే కణాలకు ఆటంకం కలిగిస్తుంటాయి అన్నట్టు. ఇవి క్యాన్సర్ కారకాలు కూడా. ఎప్పటికప్పుడు వీటిని తొలగించాలి. దీనికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా తీసుకోవడం మంచిది. ఒక కుండీలో పెట్టుకున్నా గానీ ఈజీగా వస్తుంది. ఒక చిన్నగా తాడు సపోర్ట్ ఇస్తే దాన్ని అల్లుకొని పోతుంది. ఈ టబ్ లో ఒకటి వచ్చింది. చాలా ఈజీగా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. ఈ బచ్చలలో కొంచెం చింతపండు కానీ టమాటా కానీ యాడ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఇది గింజల ద్వారా వచ్చినాయి. ఇదిగోండి, ఈ చిన్న గ్రో బ్యాగ్ లో కూడా వచ్చింది. దీనికి అసలు ఎక్కడ కట్టాలో తెలియక అట్లా వదిలేసిన నేనైతే. స్టెమ్ చూడండి ఎంత లావ్ అయిందో. ఈ గింజలు ఎక్కడున్నా కూడా తెచ్చి ఒక్కసారి మనము గార్డెన్ లోకి మనం తీసుకొచ్చినామంటే ఇంకెప్పటికో ఇది గింజలు అవుతున్నాయి కదా. ఇట్లా గింజలు అవ్వడం స్టార్ట్ అయింది. వచ్చి తర్వాత ఇట్లా ఇవి బ్లాక్ అయ్యి ఇట్లా కొంచెం డార్క్ పర్పుల్ కలర్ అయిపోయి మనకు గింజలు అవుతాయి. ఆ డార్క్ పర్పుల్ అయిన తర్వాత మనము అవి తీసి వేరే చోట వేస్తే కూడా వస్తాయి. ఇదేమో రౌండ్ బచ్చలి. ఇవి ఆకులు కొంచెం చాలా వెడల్పుగా మందంగా ఉంటాయి. టేస్ట్ మాత్రం సేమ్ ఉంటాయి. రౌండ్ బచ్చలి, తీగ బచ్చలి. మనము పైన టిప్ కట్ చేస్తూ ఉంటే చిన్న ఇట్లా చెట్టులాగా కూడా అట్లనే ఉండిపోతుంది. మనకు తీగ వద్దనుకుంటే. దీంట్లో ఇంకొకటి, ఇది కూడా తీగ బచ్చలే, కాకపోతే ఆకులు చూడండి. ఇది రౌండ్ బచ్చలు అంతా ఉన్నాయి. ఆకులు అవుతుంది. మనం బాల్కనీలో పెట్టుకున్నా ఇట్లా తాడు కానీ ఇట్లా సపోర్ట్ చేస్తే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటది. ఆ ఫ్లవర్స్ వచ్చేటప్పుడు కూడా చూపించేది ఈజీగా పెంచుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఒక్కసారి గింజలు వేసుకున్నామంటే ఇంక మనం ఈ వర్షాకాలం వచ్చిందంటే వస్తూనే ఉంటాయి. ఇదిగోండి, ఇది 7 ఇది ఈ టబ్ లోనే వచ్చింది. ఇది కట్ చేయక ఈ ఆకులన్నీ ఎల్లో కలర్ అయిపోతున్నాయి. ఈ ఆకులన్నీ ఎల్లో కలర్ అయిపోతున్నాయి. ఇది కూడా ఇంకా నేను మొన్న చిన్న గ్రో బ్యాగ్స్ ఉన్నాయి. మొన్న కలుపు తీసిన కదా, అప్పుడు కొన్ని తీసేసినాయి. ఇంకా ఇదిగోండి, ఈ గ్రో బ్యాగ్ లో ఒకటి ఉంది. ఇక్కడ కరివేపాకు పెట్టిన గ్రో బ్యాగ్ ఉంది కదా, దాంట్లో కూడా ఉంది. మనము లీవ్స్ హార్వెస్ట్ చేసుకుంటామో అంత మంచిగా మనకు చిగుర్లు వస్తాయి. మనం అట్లానే వదిలిపెట్టుకున్నాం అనుకోండి, ఇట్లా ఎల్లో కలర్లు అయిపోతాయి. ఇదైతే నేను చాలా సార్లు కట్ చేసుకున్నాను కాబట్టి మంచిగా వచ్చినాయి. చూడండి, ఇక్కడ మళ్ళా మనకు పూత స్టార్ట్ అయిపోతుంది. మనకు లీవ్స్ కావాలనుకున్నప్పుడు, మనకి ఇంకా సీడ్స్ వద్దు అనుకున్నప్పుడు ఇట్లా మనం ఇవి తెంపేసుకుంటే ఈ ఎనర్జీ అనేది లీవ్స్కి వెళ్ళిపోయి ఆకులు అనేది మంచిగా వస్తాయి అన్నట్టు. ఇట్లా నా గార్డెన్ లో 7-8 ఉన్నాయి. ఇది ఇక్కడ జామ మొక్క ఉంది కదా, ఈ జామ మొక్క కూడా పడ్డ చూడండి, చిన్నగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది బేబీ ప్లాంట్. దీన్ని ఇట్లే వదిలేస్తే మంచిగా తీగ వారి ఇక్కడ ఈ మునగ చెట్టు ఉందిగా, ఈ మునగ చెట్టుకు చుట్టుకుంటుంది మంచిగా. మనము ఈ బచ్చలాకులను వారానికి ఒకసారి కోసుకుంటూ 15 రోజులకు ఒకసారి కంపోస్ట్ ఇచ్చుకుంటే ఆకులు మంచిగా వస్తాయి. మనం ఇచ్చే కంపోస్ట్ ని బట్టి ఆకుల సైజ్ అనేది వస్తుంది. ఇంకొక విషయం అండి, గణపయ్య ఇక విరబూస్తాడు అని వీడియో తీసిన కదా, మట్టి గణపతి పెట్టుకోవాలని చెప్పేసి. దానికి కొంతమంది కామెంట్ చేశారండి. చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ కూడా. అందులో గిరిజ గారు, పెద్దమైల్ గిరిజ గారు ఆల్రెడీ ఇలా చేస్తున్నారంట. చాలా సంతోషం అండి గిరిజ గారు నాకు కామెంట్ చేసినందుకు, మీరు మట్టి వినాయకుని పెట్టుకున్నందుకు. అట్లానే లక్ష్మీదేవి, రవి లక్ష్మి ఛానల్, డిఎన్ఎండి ఛానల్ వాళ్ళు, ప్రణతి అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్, బెల్ల మనుష గారు, వీళ్ళందరూ కూడా నాకు కామెంట్ చేశారు. వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మీరు నాకు కామెంట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. అట్లనే నెక్స్ట్ ఇయర్ నుంచి మీరందరూ కూడా తప్పకుండా మట్టి వినాయకుడిని పెట్టుకోవాలని ఆశిస్తున్నాను. మరొకసారి మీరందరికీ చాలా థ్యాంక్స్ అండి. చూడండి, రాడ్కి ఎంత మంచిగా అల్లుకుపోయిందో. ఒక్క సపోర్ట్ ఉంటే చాలు, చాలా అందంగా కూడా కనిపిస్తుంది.
ఈ గార్డెనింగ్ చేయలేని వాళ్ళకి కూడా ఈ మొక్కల పెంపకం మీద జీరో నాలెడ్జ్ ఉందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది. టెరెస్ గార్డెన్ కానీ గార్డెనింగ్ కానీ అంటే వాళ్ళ వసతిని బట్టి వారు కొంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పే విషయాలు కూడా మీకు ఎవరికి తెలియదని కాదు, జస్ట్ ఒకసారి గుర్తు చేసుకోవడమే. గుర్తు చేస్తే ఏమవుతుందంటే మేబీ ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే గింజలు వేసుకొని పెట్టుకుంటారని. గార్డెనింగ్ ఉన్న వాళ్ళైనా ఇది లేకపోతే తప్పకుండా పెట్టుకోండి. అసలు గార్డెనింగ్ లేని వాళ్ళైనా కూడా ఖచ్చితంగా ఒక కుండీలో అయినా ఇది వేసుకోండి. ఈ బచ్చల కూర అనేది చాలా మంచిది మన శరీరానికి. ఇంత వెంట అంత వస్తుంది. ఇది మనకు అయిన తర్వాత ఇట్లా బ్లాక్ అయితే కదా, మంచి కలర్ ఉంటుంది. ఇది కూడా ఇట్లా మనం ఇట్లా అంటే డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది. దీన్ని ఇప్పుడు ఈ గింజలు ఉన్నాయి కదా, ఈ గింజల్ని ఏ కుండీలు వేసుకున్నా మనకి ఈజీగా వస్తుంది. మళ్ళీ ఇదే మడిలో వేస్తున్నాను నేను. మంచి కలర్ ఉంటాయి, ఎక్కువ గింజలు ఉంటే మంచిగా హోలీ కూడా ఆడుకోవచ్చు. ఇది ఈ రోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తారా ఏమో ఇష్టం. సబ్స్క్రైబ్ చేసుకోండి.